పిచ్చి పట్టింది నాకు కాదు, పిచ్చి పట్టబోయేది ఆ జననికి. నిన్న జనని పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది, కేసు పెడతానంది. అది చాలా మొండిది. అనుకున్న మాటకి కట్టుబడి ఉండే మనిషి అని నాకు తెలుసు. మనం మన ఏర్పాట్లలో ఉంటే అది దాని ప్రయత్నం కొనసాగిస్తుంది. అందుకే దానికి అవకాశం ఇవ్వకుండా బ్రేక్ వేశాను. ఏం బ్రేక్ వేశావు? పోలీసులు వచ్చారుగా ఇంటికి. గుణాయే కదా పెళ్లి పనులు ఆపేస్తానని చెప్పింది. అందుకే వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు. లేకపోతే ఈ పాటికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళుండేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ వస్తుందని గెస్ చేసే నేనే అడ్వాన్స్ అయ్యాను. జననియే కేసు పెట్టిందని గుణాకి వార్నింగ్ ఇప్పించాను. ఏంటి, నువ్వు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో వార్నింగ్ ఇప్పించావా? ఎందుకు? గుణా దృష్టిలో జననిని ఇంకా ఇంకా బ్యాడ్ చేయడం కోసం. ఎందుకు? దానివల్ల నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? నా బెనిఫిట్ కోసం కాదు, నీకు బెనిఫిట్ చేద్దాము అని. అది నిజంగానే కేసు పెడితే విడాకులు రావటానికి ఏళ్లు గడుస్తాయి. కానీ గుణాతో నీ పెళ్లి జరగదు. డైవర్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అప్పటిదాకా ఎదురు చూస్తే మీరు ఏజ్ బారైపోతారు. ఈలోగా అది మళ్లీ గుణ వెంటపడి వాడి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ డ్రామా క్రియేట్ చేశాను. నా తమ్ముడి మనసు విరిగిపోయేలా చేశాను. వాడిలో ఆవేశం పెంచాను. అది చెయ్యని నేరాలు కూడా గుర్తు చేసి మరీ రెచ్చగొట్టి పంపించాను. ఇప్పుడు వాడు ఆ కోపంలో వెళ్లి జనని మీద ఫైర్ అవుతాడు, లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాడు. మీ పెళ్లికి అడ్డు రాకుండా లాక్ చేసి వీలైతే దానితో ఒక కాగితం రాయించుకొని సంతకం పెట్టించుకొని మరీ వస్తాడు. అది ఎప్పుడైతే సంతకం చేసిందో ఇంకా పెళ్లి పనులకి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. అఫీషియల్ గా వీటిని కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు నేననుకున్న ప్లాన్ ప్రకారం సరిగ్గా 15వ రోజు గుణతో నీ మెడలో తాళి కట్టిస్తాను. నువ్వు చాలా గ్రేట్. అడ్వాన్స్ గా ఆలోచిస్తావు. నీ తెలివితేటల్ని పొగడకుండా ఉండలేకపోతున్నా. ఒక తల్లి కడుపున పుట్టి గుణ అలా, మీరేమో ఇలా. తల్లి కడుపున బిడ్డలుగా పుట్టొచ్చు కానీ బుద్ధులు వేరు కదా. వాడివన్నీ ఆదుకునే ఆలోచనలు, నావన్నీ ఆపదలు సృష్టించే ఆలోచనలు. ఓడిపోవడం నా హిస్టరీలో ఇంతవరకు లేదు. నా గెలుపు ఖాయం. గుణాతో నీ పెళ్లి ఖాయం. హ్యాపీగా ఉండు. అన్నయ్య, ఈ హ్యాపీ మూడ్ లో స్ట్రాంగ్ కాఫీ తాగితే ఇంకా హ్యాపీ కదా. ఎస్, అయితే నేను చేసుకొస్తానుండు. నువ్వా? ఐఎమ్ ఓకే అన్నయ్య. అరే, చాలా హ్యాపీగా ఉన్నట్టుంది.
నాన్నా నాన్నా వచ్చావా నాన్న? నువ్వు ఇలా ఎప్పుడెప్పుడు వస్తావా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నేళ్లకు నా కలలు నిజమయ్యాయి, నా ఆశలు నెరవేరాయి. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది నాన్న. కూర్చోండి నాన్న. చిన్న, నాన్నకు మంచినీళ్ళు తెచ్చివరా. ఇప్పుడేమొద్దు. గుణ వచ్చినట్టున్నాడే. నువ్వన్న మాటలు పనిచేసినట్టున్నాయి. గుణే వచ్చాడంటావా? లేక గుణే వస్తాడే, ఇంకెవరు వస్తారు? పద. నువ్వంటే నాకు ప్రాణం నాన్న. నువ్వంటే నాకు చాలా ఇష్టం. గొప్ప సంతోషాన్ని పంచావు నాన్న. వీళ్ళు చెప్పారు, నేను హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు నీ స్పర్శకి స్పందించానని. రక్త సంబంధానికి ఉన్న గొప్పతనం అది నాన్న. ఏళ్ల తరబడి ఈ గుండె నీకోసం ఆరాటంగా కొట్టుకుంటూ ఉండేది నాన్న. నా మనసు ఇప్పుడు తేలిక పడింది నాన్న. భారమంతా దిగిపోయినట్టుంది. నువ్వు దగ్గరయ్యావన్న ఆనందం ఎంత బలాన్ని ఇస్తుందో నాన్న. మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి. నానా, వీడేమో అమ్మ కూచి, నేను నీ కూచినే నానా. నువ్వు నా కన్న తండ్రివని తెలియక ముందే డాడీ అని పిలిచే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. ఏదో తెలియని ఆపేక్ష నిన్ను చూసినప్పుడల్లా కలుగుతూ ఉంది. నిన్ను చూడక ముందు కూడా చాలా గొప్పగా ఊహించుకునేదాన్ని నాన్న. నా ఊహలకి తగ్గట్టే నువ్వు చాలా గొప్ప మనసున్న మహారాజువి నాన్న. ఏళ్ల తరబడి మేమెదురు చూసింది దీనికోసమే గుణ.